మన పురాణాలు చెబుతాయి ఈ విశ్వంలో 14 లోకాలు ఉన్నాయని. భూమి మధ్యలో, దానిపైన దేవలోకాలు, దాని కింద పాతాళ లోకాలు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఇంకా ఒక లోకం ఉంది, 15వ రహస్య లోకం. అది దేవతలు కూడా అడుగుపెట్టలేని ప్రదేశం. ఇది వేదాల్లో లేదు, పురాణాల్లో లేదు. కనిపించని ఒక ఆధ్యాత్మిక చీకటి ప్రాంతం. కథ మొదలు. ఒక యంగ్ పరిశోధకుడు ప్రద్యుష్ ప్రాచీన శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు. ఒకసారి దొరకని హస్తప్రతి ఒక దేవాలయ భూమిలో దొరుకుతుంది. అందులో రాసి ఉన్న ఒక వాక్యం, దేవుడు అడుగుపెట్టని ప్రదేశంలోనే సృష్టి ప్రారంభమైంది. ప్రద్యుష్ ఆశ్చర్యపోతాడు. ఆ గ్రంథం ప్రకారం ఆ లోకం బ్రహ్మదేవుడు సృష్టించే ముందే ఉన్న స్థలం. అంటే బ్రహ్మ సృష్టించిన విశ్వానికి ముందే మరొక రహస్య ప్రపంచం ఉన్నట్లు. అదే 15వ లోకం. హస్తప్రతిలో ఒక సూచన ఉంటుంది. అర్ధరాత్రి, చంద్రగ్రహణ సమయం. విష్ణువు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ లోకం ద్వారం ఒక క్షణం తెరుచుకుంటుంది. దాన్ని చూసినవారు తిరిగి రావడం లేదు. ప్రద్యుష్ చంద్రగ్రహణం జరిగే రాత్రి ఆ ప్రదేశానికి వెళ్తాడు. చీకటి గాలి పారుతుంది. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారుతుంది. అతను కళ్ళు మూసుకుని అదే శ్లోకం చదివినా ముందు ఒక భారీ నీలి గుండ్రం కనిపిస్తుంది. ఆ గుండ్రం లోపల కనిపించే చిత్రం ఒక లోకం, ఒక ప్రకాశం, మరియు ఒక నీడ అతన్నే చూసి నవ్వుతుంది. ఆ నీడ చెబుతుంది, నువ్వు ముందే ఇక్కడికి వచ్చా. ఇప్పుడే కాదు, ఎక్కువ యుగాల క్రితమే. అంటే ప్రద్యుష్ ఆశ్చర్యపోతాడు. అతని ముందు ఉన్న నీడ ప్రద్యుష్ యొక్క పూర్వజన్మం. ఆ ద్వారం ఒక్కసారిగా మూసుకుపోతుంది. ప్రద్యుష్ కళ్ళు తెరిచేసరికి ఉన్న ప్రదేశం మార్చబడిపోయి ఉంటుంది. అక్కడ ఎవరూ లేరు. పురాతన భవనం లేదు. ఆ హస్తప్రతి లేదు. కేవలం ఒక వాక్యం మాత్రమే వినిపిస్తుంది. ప్రళయ సమయంలో మళ్లీ ద్వారం తెరుచుకుంటుంది.